డీలిమిటేషన్ లోక్సభ నియోజకవర్గాల సంఖ్య పెంపు గురించి 33% మహిళలకు సీట్లు కేటాయింపు అనే టాపిక్ గురించి దేశమంతా రాజకీయం మాట్లాడుతూ ఉంది కదా. ఆర్టికల్ 81 కి ప్రత్యేకంగా సవరణ చేయాలి అంటూ పార్లమెంట్ ఆగమేఘాల మీద స్పెషల్ గా సమావేశం అవడం కూడా చూస్తా ఉన్నాం కదా. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ సరే, ఇప్పుడు ఈ రెండింటితో పాటు జమిలీ రాబోతోందా? ఒక ఏడాది ముందే అంటే 2028లోనే ఎన్నికలు జరగబోతున్నాయా అనే చర్చ ఎందుకు జరుగుతుంది? కారణం ఏంటి? రాజకీయ వర్గాల్లో ఈ హీట్ అండ్ ఇంటర్నల్ డిబేట్ ఆల్రెడీ ఉంది కదా. జరుగుతాయి అలాగే ఎన్నికలు ఏడాది ముందుగానే వస్తాయా? వస్తే గనక రాజకీయం ఎలా ఉండొచ్చు? వ్యూహాలు అనుక్షణం మారిపోతా ఉన్నాయి కదా. నిజానికి మహిళా రిజర్వేషన్లు కూడా 2034 నుంచి ఇంప్లిమెంట్ చేయాలని కదా ముందుగా అనుకున్నది. ఆ వ్యూహాన్ని కూడా మార్చి ఇప్పుడు 2029కి తీసుకురాలా? అలాగే ఎన్నికలు కూడా 29 నుంచి 28కి వచ్చే అవకాశం ఉందా? ఏం జరుగుతుంది డీటెయిల్ గా చూద్దామా? మహిళా రిజర్వేషన్లు మహిళలకి 33% సీట్లు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఆర్టికల్ 81ని సవరించేందుకు పార్లమెంట్ 3 రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశం అవుతా ఉంది కదా. నిజానికి ఇంతకు ముందు అనుకున్న లెక్క ప్రకారం అయితే, ఇంతకు ముందు అంటే ఎప్పుడు 2023లో పార్లమెంట్ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది కదా. ఆమోదించినప్పుడు ఏమనుకున్నారు? ఏం చెప్పింది కేంద్రం? రిజర్వేషన్లు 2034 నుంచి కదా అమల్లోకి వస్తాయని చెప్పింది. ఎందుకంటే 2026-27లో అంటే ప్రజెంట్ ఇయర్ నుంచి జనాభా లెక్కలు జరుగుతాయి. ఆ జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇస్తాము అన్నారు. కానీ వ్యూహం మారింది. మారడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు 2029 నుంచే మహిళా రిజర్వేషన్ అంటున్నారు. కారణం ఏంటి అంటే విపక్షం పుంజుకుంటా ఉంది. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలా. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే గనక బీజేపీకి అధికారం దూరమైనా కావచ్చు. ఇలాంటి టైంలో వ్యూహాత్మకంగా కొత్త ఎజెండాని తెర మీదకి తీసుకురావాలి. రాజకీయం మొత్తాన్ని అసలు ఏం జరుగుతోంది, ఎక్కడ ఎన్ని పెరిగినాయి, ఎక్కడ ఎన్ని తరిగినాయి, ఎవరికి న్యాయం, ఎవరికి అన్యాయం అనే డిబేట్ చుట్టూ తిప్పాలి అనే వ్యూహంతో డీలిమిటేషన్ ని, మహిళా రిజర్వేషన్ ని కేంద్రం రాజకీయ కోణంలో తెర మీదకి తీసుకొచ్చింది. ఇది తిరుగులేని వాస్తవం కదా, మనకు అర్థమైపోతూ ఉంటుంది పొలిటికల్ గా ఆలోచిస్తే. అందుకోసమే జనాభా గణన 27కి పూర్తి అయిపోతుంది అంటే టైం సరిపోదు. 29లో ఎన్నికలు కాబట్టి టైం లేదు. 2011 నాటి లెక్కల ప్రకారమే ఇప్పుడు చేసేస్తాం రిజర్వేషన్లు అంటా ఉంది. ఎందుకంటే రాజకీయంగా ముప్పు ముంచుకొస్తా ఉంది. కాంగ్రెస్ పుంజుకుంటే, సమాజ్వాదీ లాగా ప్రాంతీయ పార్టీలు బలపడితే ఏం జరుగుతుందో అనే ఆందోళన దీనికి ప్రధాన కారణం. సీట్ల సంఖ్య పెరిగి కమ్సే కమ్ 816, గరిష్టంగా 850 లోక్సభ స్థానాలు అవుతాయంటున్నారు. తెలంగాణలో 9 లోక్సభ సీట్లు, ఏపీలో 13 లోక్సభ సీట్లు పెరుగుతాయంటున్నారు కదా. అసెంబ్లీ అయితే తెలంగాణలో 170, ఇక్కడ 263 సీట్లు అని చెప్తూ ఉన్నారు కదా. మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే కనుక ఏకంగా మహిళలకి లోక్సభలో 273 సీట్లు రాబోతున్నాయి. 33% అంటే సర్టిఫిట్గా అంటే ఇది భారీ మార్పే. రాజకీయాల్లో పెద్ద కుదిపే అనుకోవాలి. పైగా డీలిమిటేషన్ అంటే పార్టీల జాతకాలు తారుమారవుతాయి. ఎవరి రాజకీయం కిందో ఎవరి రాజకీయం మీదో తెలియడానికి, ఊహించడానికి అంత సులభం కాదు కదా. ఇలాంటి వ్యూహాలు తెర మీదకి రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే బీజేపీ రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటా ఉంది. 2024 నాటి పొలిటికల్ ట్రెండే గనక 2029లో కంటిన్యూ అయిపోతే కష్టమైపోతుంది అధికారాన్ని నిలబెట్టుకోవడం అనే ఆందోళన దీని వెనుక ఉంది. ఇంతవరకు సరే, మరి జమిలీ సంగతి ఏంటి? జమిలీ ఇప్పుడు ఎక్కడ 2034 అన్నారు కదా అంటారా? మహిళా రిజర్వేషన్ కూడా 2034 అన్నారు కదా. మరి ఆ రిజర్వేషన్ ముందుకు వచ్చినప్పుడు జమిలీ కూడా ముందుకు వస్తుందా? ఎస్. ఇదే రాజకీయ వ్యూహం మీద ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని పార్టీల్లోనూ అంతర్గతంగా చర్చ జరుగుతూ ఉంది. ఎవరి భయాలు వాళ్ళవి, ఎవరి టెన్షన్లు వాళ్ళవి. టెన్షన్ ఎందుకు? ఒకవేళ జమిలీ వస్తే గనక ఒక ఏడాది ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది ఎన్నికలు. ఎందుకంటే 2028లో 9 అసెంబ్లీలకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇంత భారీ నెంబర్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగటం అనేది ఇక ఒక సంవత్సరం అటు ఇటుగా లెక్కేసుకున్నా ఎక్కడా లేదు. అందుకోసమే 2028 ఇయర్ని బెంచ్ మార్క్ గా పెట్టుకుంటే ఆల్రెడీ ఆ ఏడాది 9 అసెంబ్లీలకి జరగాల్సి ఉంది. 2009లో అంటే ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. కొన్ని అంటే అన్ని కలిపితే 7 రాష్ట్రాలు. అందుకోసమే అసెంబ్లీల గడువు కుదించటం అనేది సులభం కాబట్టి ఈ 2028 అసెంబ్లీల గడువును పొడిగించడం కంటే 2029 అసెంబ్లీల గడువుని కుదించడం సులభం కాబట్టి ఏడాది ముందుకు తీసుకురావచ్చు. కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిపేస్తే ఒక రకంగా హాఫ్ జమిలీ, మినీ జమిలీ ఎన్నికలు జరపచ్చు అనే ఆలోచన మీద ఇప్పుడు కేంద్ర స్థాయిలో
ఢిల్లీలో లోతైన చర్చ జరుగుతున్నమాట. రాజకీయ పరిజ్ఞానం పరిచయాలు ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు అంటే మహిళా రిజర్వేషన్ల వ్యవహారం కొలిక్కి వచ్చేస్తే డీలిమిటేషన్ విధి విధానాలు ఎలా ఉంటాయి అనేవి కూడా ఖరారైతే బహుశా అవన్నీ ఖరారు కావడానికి, క్లారిటీ రావడానికి ఇంకో 6 నెలలు పడుతుంది అనుకుందాం. అంటే 2026 ఆఖరి నాటికి ఈ మినీ జమిలి మీద క్లారిటీ ఖచ్చితంగా రాబోతోంది. అంటే ఒక ఏడాది ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశాలు చాలా పుష్కలంగా కనపడతా ఉన్నాయి. విపక్షాలు తేరుకోవడానికి కళ్ళు తెరిచి వ్యూహాలు సిద్ధం చేసుకుని ఆయుధాలన్నీ సమకూర్చుకునే అవకాశం ఇవ్వకుండా డీలిమిటేషన్ జరగగానే, మహిళా రిజర్వేషన్ రాగానే టకీమని ఎన్నికలకు వెళ్ళిపోయారనుకోండి జమిలికి, బీజేపీకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతే కదా, ఆల్రెడీ 3 తడవలుగా అధికారంలో ఉన్న పార్టీ నెట్వర్కింగ్ పరంగాను, రీసోర్స్ పరంగాను, అన్నిటికీ మించి న్యూ జనరేషన్ తో కనెక్ట్ పరంగాను బీజేపీ కాంగ్రెస్ కంటే, మిగతా పార్టీల కంటే ముందుంది. మహిళా రిజర్వేషన్ వస్తే కొత్త నాయకత్వాలు కావాల్సి ఉంటుంది కదా. మిగతా పార్టీలన్నీ తడవుకొని తేరుకునే లోపలే బీజేపీ జెండా ఎగరేసేందుకు ఎక్కువ అవకాశాలు, పాసిబిలిటీస్ జమిలి వస్తే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు 2028లోనే ఎన్నికలు జరుగుతాయా అనేది కేవలం స్పెక్యులేషన్ కాదు, వాస్తవం అయ్యేందుకు పాసిబిలిటీ, ప్రాక్సిమిటీ ఉన్న ఈక్వేషన్ గా కనపడతా ఉంది. ఎప్పుడు క్లారిటీ వస్తుంది అంటే మహిళా రిజర్వేషన్ల వ్యవహారం కొలుక్కొచ్చి డీలిమిటేషన్ విధి విధానాలు ఖరారు అయిన తర్వాత. విధి విధానాలు ఖరారు అయితే చాలు, డీలిమిటేషన్ జరగాల్సిన పని లేదు. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉండగానే ఎన్నికల్ని ముందుకు తీసుకురావచ్చా అనే వ్యూహాన్ని తెర మీదకి తెచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. పైగా ఇంకో విషయం కూడా ఉంది ఇందులో. ముందుకు వచ్చాయనుకోండి ఎన్నికలు, డీలిమిటేషన్ లో సౌత్ కి అన్యాయం జరుగుతోంది, ఈస్ట్ కి అన్యాయం జరుగుతోంది అని ప్రాంతీయ పార్టీలు సొంత ఎజెండాలని తెర మీదకి తీసుకొచ్చే అవకాశాన్ని కూడా లాగేసుకున్నట్టు అవుతుంది. ఎన్నికలు ముంచుకొస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి చేశారులే, ముందు గెలవడం ఎట్లాగా, స్కిన్ సేవ్ చేసుకోవడం ఎలాగా అనే పనిలో ఉంటాయి కదా పార్టీలు. ఆ రకంగా చూసినా కానీ మినీ జమిలి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటూ ఉన్నారు. మరి తెలుగు రాష్ట్రాల మీద ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? తెలంగాణలో ఎలాగో జరిగేది 2028లోనే కదా లెక్క ప్రకారం. అందుకని తెలంగాణలో సాధారణంగా జరిగినట్టే, కాకపోతే పార్లమెంట్ ఎన్నికలు కూడా ఒకేసారి జరిగితే లెక్క ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం ఒక ఏడాది ముందుకు వస్తే గనక ప్రస్తుత ప్రభుత్వానికి 4 ఏళ్లే అధికారం ఉన్నట్టు ఉంటుంది. ఒకవేళ విపక్షం గనక పుంజుకుని అప్పటికే బలంగా ఉండగలిగితే, ఎందుకంటే ఏపీలో 2 ప్రాంతీయ పార్టీలే కదా, అడ్వాంటేజ్ కొన్ని నెలల ముందే, దాదాపు ఒక ఏడాది ముందే వచ్చేందుకు స్కోప్ ఉంటుందేమో అనే ఉత్సాహం, ఉబలాటం, ఆలోచన కలిగేందుకు స్కోప్ ఇస్తున్న ఈక్వేషన్ ఇది. అందుకోసమే మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ తో పాటు ఇప్పుడు మినీ జమిలి అనే కాన్సెప్ట్ మీద రాజకీయం మొత్తం మాట్లాడుతూ ఉంది. జరిగే అవకాశం ఉందంటారా? ఒకవేళ మినీ జమిలి అదే 2028లోనే ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది? ఎవరి ఫార్చ్యూన్స్, తలరాతలు ఎలా మారుతాయి? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి.